హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ రెసిపీ పాస్తా చూపించబోతున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు మీకు ఇంగ్రీడియంట్స్ చూపించబోతున్నాను. కావలసిన పదార్థాలు: పాస్తా, ఎర్రగడ్డలు, టమాటోలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా సాసు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. 2-3 స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కాక ఉద్దిపప్పు వేస్తానండి నేనైతే ఫ్లేవర్కి. ఉద్దిపప్పు వేసినాక 2 నిమిషాలు ఆగినాక జీలకర్ర, ఆవాలు, ఇవి 2 నిమిషాలు నూనెలో వేగాక అందులోకి నేను తెల్లగడ్డలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తాను. మీకు ఇంతకుముందు చెప్పానండి, ఫ్లేవర్ కోసం ఫస్ట్ మనం పచ్చిమిర్చి, తెల్లగడ్డలు వేసుకోవాలని. నెక్స్ట్ 2 ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేస్తాను. ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవ్వాలండి. 2 నిమిషాలు నేను బాగా వేగనిచ్చేదానికి చిటికెడు సాల్ట్ వేస్తాను దాంట్లో. నెక్స్ట్ టమాటాలు వేస్తాను. టమాటాలు బాగా 5 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటాలు వేసాక మనం సిమ్లో పెట్టాలండి. టమాటాలు మగ్గేదానికి నేను లైట్గా చిటికెడు ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి బాగా ఫ్రై చేస్తానండి. ఇప్పుడు టమాటాలు మగ్గినాక కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేస్తాను. పసుపు, సాల్ట్, కారము బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూను టమాటా సాస్ వేస్తాను. సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేయాలండి, లేకుంటే అడుగు అంటేస్తుంది. టమాటా సాస్ అంతా బాగా మనకి మసాలాకు పెట్టినాక నేను బాయిల్ చేసుకున్న పాస్తాని వేసి మిక్స్ చేస్తాను. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యాక మనకి ప్యాకెట్ వస్తుందండి, ఒకటి నూడిల్స్ మసాలా వస్తుంది, లేదంటే మనకి పాస్తా మసాలా, మ్యాగీ మసాలా లేదా పాస్తా మసాలా వస్తుందండి. 2 ప్యాకెట్లు మనం వేసామంటే మనకి టేస్టీగా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. లాస్ట్లో నేను కొత్తిమీర యాడ్ చేశాను ఫైనల్గా. చూడండి ఎంత బాగా. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.